ఈ వీడియోలో మాట్లాడుకోబోయే ట్రైలర్ రివ్యూ వచ్చేసి భర్త మహాశైలకు విజ్ఞప్తి. మన మాస్ మహారాజైన రవితేజ గారు మాస్ మూవీస్ కి కాస్త బ్రేక్ ఇచ్చి ఒక క్లాస్ మూవీతో మన ముందుకు రాబోతున్నారు. సో ఈ మూవీ జనవరి 13th థియేటర్ లో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ మన మాస్ మహారాజా గారు జోనర్ చేంజ్ చేశారు. మరి ఈ జోనర్ మాస్ మహారాజా గారికి వర్కౌట్ అయిద్దా లేదా అనేది చూడాలన్నమాట. ఫస్ట్ ట్రైలర్ పరంగా చూసుకోవస్తే ట్రైలర్ అనేది నాకు ఓకేషన్ అనమాట. అంటే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నాను, బాగుంది బాగోలేదు అని ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నాను అనమాట. ఏది ఏమైనప్పటికీ మనం మూవీలోనే చూసి ఈ మూవీ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక క్లారిటీగా అయితే వద్దాం. బట్ ట్రైలర్ పరంగా చెప్పొస్తే ట్రైలర్ అనేది ఓకేషన్ అనమాట. ఎందుకన్నానంటే ఫస్ట్ ట్రైలర్ లో మెయిన్ పాయింట్ ఏంటి, ఒక భార్య ఒక లవర్ మధ్యలో మన హీరో ఎలా నలిగిపోతూ ఉంటాడు, అంటే ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో మన హీరో ఎలా నలిగిపోతూ ఉంటాడు. సో ఈ మధ్యలో కొందరు క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఆ క్యారెక్టర్ తో కామెడీ ఎంత వర్కౌట్ చేశారు, అండ్ అలాగే వాళ్ళతో ఫ్యామిలీ ఎమోషన్స్ ఎలా వర్కౌట్ చేశారు, ఈ పాయింట్ల మీద ట్రైలర్ ఉందన్నమాట. అంటే మూవీ కూడా ఇలాంటి పాయింట్ మీద వెళ్ళబోతుంది. మెయిన్ గా ఈ మూవీ ట్రైలర్ లో కమెడియన్ సత్య గారి మీద వచ్చే సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. మరి సత్య గారి కామెడీ టైమింగ్ ని వాడుకుంటే ఈ మూవీ అనేది కామెడీ పరంగా సరే వేరే లెవెల్ లో నిలబడుతుంది. అంతేకాకుండా ఈ మూవీలో వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, అండ్ అలాగే సునీల్ గారు ఉన్నారు. సో వీళ్ళ కామెడీ టైమింగ్ కూడా వాడేసుకుంటే ఇంకొంచెం బెటర్ ఉండేది అనమాట. అలాగని మన రవితేజ గారి కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది. ఎందుకంటే ఆయన ప్రీవియస్ మూవీస్ దుబాయ్ సీను, వెంకీ, సో వాటిల్లో ఆయన కామెడీ టైమింగ్ అనేది వేరే లెవెల్ ఉంటుంది అనమాట. సో మరి హీరోతో కూడా ఒక కామెడీ అనేది డెలివర్ చేసి ఉంటే బెటర్ ఉండేది అనమాట. అయినప్పటికీ సో ఓవరాల్ గా మూవీ చూసిన తర్వాత నాకు ఒకటే ఫీలింగ్ వచ్చింది, ఈ రొటీన్ స్టోరీని మన డైరెక్టర్ అయిన కిషోర్ తిరుమల గారు ఏ విధంగా ప్రజెంట్ చేస్తారు అనేది చూడాలన్నమాట. అంటే ఒక రొటీన్ స్టోరీని మనకి పెట్టుబడులు వేరే తీసుకెళ్తారా, లేకపోతే సో ఎంగేజింగ్ గా ఇంట్రెస్టింగ్ గా ప్రజెంట్ చేస్తారా అనేది చూడాలన్నమాట. ఇక ఈ ట్రైలర్ చూసిన తర్వాత స్టోరీ పరంగా చెప్పాల్సి వస్తే మెయిన్ గా ఏంటి, మన హీరోయిన్ రవితేజ, డింపుల్ హయాతి వాళ్ళిద్దరు భార్య భర్తలు. ఇక మన హీరోకి కొన్ని అనుకున్న పరిస్థితుల వల్ల వేరే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఆషిక్ రంగనాథ్ తో కెమిస్ట్రీ అనేది వర్కౌట్ అయింది. అండ్ అలాగే ఆషిక్ రంగనాథ్ కూడా చెప్పేస్తాడు తనకి ఇలాగ పెళ్ళయింది, తనకు భార్య ఉందని. అయినా సరే ఆషిక్ రంగనాథ్ మన హీరోయిన్ రవితేజని యాక్సెప్ట్ చేసిద్ది. సో ఇక్కడ ఈ ఇద్దరి మధ్య మన హీరో ఎలా నలిగిపోతూ ఉంటాడు, అండ్ అలాగే సో ఈ అఫైర్ గురించి తన భార్యకి తెలియకుండా తను మెంటల్ గా సో తను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ సిచ్యువేషన్ తన భార్య అయిన డింపుల్ హయాతికి తెలిసిపోయినప్పుడు హీరో ఎలా హ్యాండిల్ చేశాడు. సో ఈ పాయింట్ మీద వెళ్లేలాగా ఈ ట్రైలర్ ఉందని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. బట్ నాకు మెయిన్ గా ఏంటంటే ఈ మూవీ డైరెక్టర్ అయిన కిషోర్ తిరుమల గారు, సో ఆయన తీసిన నేను శైలజ, మెయిన్ గా చిత్రలహరి మూవీ అంటే నాకు చాలా చాలా బాగా ఇష్టం. ఎందుకంటే ఒక ఫెయిల్యూర్ సబ్జెక్ట్ ని చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలాగా మూవీ స్టోరీ పాయింట్ ని ప్రజెంట్ చేయడం మన డైరెక్టర్ కిషోర్ గారికి చాలా బాగా వచ్చు. బట్ మెయిన్ గా ఏంటి, ప్రస్తుతం కిషోర్ గారు ఫ్లాపుల్లో ఉన్నారన్నమాట. ఎందుకంటే ఉన్నది ఒక్కటే జిందకి, ఆడవాళ్ళు మీకు జోహార్లు, అండ్ అలాగే రెడ్ మూవీ కూడా సో అదొక యావరేజ్ గానే ఆడిందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇలాంటి మూవీస్ తో ప్రస్తుతం మరి ఫ్లాపుల్లో ఉన్న కిషోర్ గారు మన రవితేజ గారికి హిట్ ఇస్తారా లేదనేది చూడాలన్నమాట. బట్ ఓవరాల్ గా ట్రైలర్ చూసిన తర్వాత ఈ సబ్జెక్ట్ అనేది ఈ సంక్రాంతి టైంలో వర్కౌట్ అయ్యే సబ్జెక్ట్ అనమాట. ఈ మూవీలో ఎమోషన్స్ కామెడీ వర్కౌట్ చేస్తే చాలు. సో ఈ సంక్రాంతి టైంలో ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునే సబ్జెక్ట్ కాబట్టి సో ఈ మూవీని ఖచ్చితంగా హిట్ చేస్తారనమాట. సో మరి కిషోర్ తిరుమల గారు ఈ మూవీని ఏ విధంగా ప్రజెంట్ చేస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఓవరాల్ గా ఇదండి భర్త మహాశైలకు విజ్ఞప్తి ట్రైలర్ రివ్యూ. రివ్యూగా నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.